ఆచార్య శంకర్లు గచ్చత్ దక్షిణ దేశ యాత్ర శ్రీశైలం. పూర్వమీమాంస శాస్త్ర స్వరూపుడైన మండనమిశ్రుడు, చదువుల తల్లి సరస్వతి స్వరూపి అయిన ఉభయభారతి ఇరువురు కూడా శంకరాచార్యుల వారితో శాస్త్రవాదములు చేసి ఓడిపోయినట్లు, వారు అపజయాన్ని అంగీకరించినట్లు దేశమంతా వ్యాపించింది. మండనుని అభిమానులు, శిష్యగణం కూడా చాలా బాధపడింది. కానీ శంకరుని తేజస్సు, వాక్చాతుర్యం, పాండిత్య ప్రతిభను చూసి ముగ్ధులై వారందరూ శంకరానాయులై పాదాభివందనాలు చేశారు. శంకర్ల సంకల్పంలో ఇది ప్రారంభం మాత్రమే. భారతదేశాన్ని కేంద్రంగా విశ్వమంతా ఆయన యొక్క సిద్ధాంతం వ్యాపింపచేయవలసిన బాధ్యత శిష్యులది. అందుకొరకై శంకరులు దక్షిణ దేశ యాత్రను సంకల్పించారు. సురేశ్వరాది శిష్యగణంతో మాహిష్మతీపురం నుండి బయలుదేరారు. పాదచారులై నడక ప్రారంభించారు. కొంతమంది ముందు నడుస్తూ వేద మంత్రాలు పలుకుతున్నారు. మరికొంతమంది శాస్త్రములకు సంబంధించిన విషయాలను చర్చించుకుంటున్నారు. కొంతమంది చలోక్తులు పలుకుతూ నవ్వుకుంటున్నారు. ఏ ప్రదేశంలోకి వెళ్ళుచున్నారో ఆయా ప్రాంతముల యొక్క చారిత్రక విశేషాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రకృతి సౌందర్యాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. సెలయేళ్లు దాటుతూ, పర్వతాలను అధిగమిస్తూ, అరణ్యాలను ప్రవేశిస్తూ వారి ప్రయాణం ముందుకు సాగుతుంది. ఉభయ సంధ్యలలోనూ స్నానాదులను, జపతపాదులను పూర్తి చేసుకునేవారు. సమయానుకూలంగా కందమూల ఫలాలను ఆహారంగా తీసుకునేవారు. భక్తులకు వేదాంత ధర్మాలను బోధించేవారు. నారాయణ స్మరణ పూర్వకంగా శుభాశిష్యులను అందించేవారు. విద్యలకు నిలయమైనది, మహాపండితులకు నిలయమైనది, మహాభక్తులకు, మహాదాతలకు, మహామేధావులకు నిలయమైనది కావున దానిని మహారాష్ట్ర అన్నారు. అన్నిటా మహత్ శబ్దమే అచటి వారి గుణగణములకు గుర్తింపు. అట్టి మహారాష్ట్ర నుండి శంకర్ల వారి ప్రయాణం శ్రీశైలం వైపు నడిచింది. శ్రీశైల క్షేత్రం ప్రవేశింపక మునిపే శంకర్ల శిష్యులు శ్రీశైల క్షేత్ర మహిమను గురించి సద్గురుదేవులను జిజ్ఞాసపూర్వకంగా ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన ఆచార్య స్వామి శ్రీశైల క్షేత్ర విశేషాలను మృదుమధురంగా తెలియజేశారు. సుప్రసిద్ధమైన 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైల క్షేత్రం సుప్రసిద్ధమైనది. అచటి ఆదిదేవుడు మల్లికార్జునుడు, ఆదిశక్తి బ్రహ్మరాంబాదేవి. 18 శక్తి పీఠాలలో శ్రీశైల క్షేత్రం ఒకటి. ఈ క్షేత్ర మహిమ వర్ణించుట చాలా కష్టం. శ్రీశైల శిఖరంను చూచినంత మాత్రం చేతనే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఈ క్షేత్రం 36 ఆమడాల పొడవు, వెడల్పు కలది. ఆలయంనకు 4 వైపులా ముఖద్వారాలున్నాయి. తూర్పున త్రిపురాంతకం, దక్షిణమున సిద్ధవటము, పశ్చిమాన అనంతపురము, ఉత్తరమున ఉమామహేశ్వరము అనునవి శ్రీశైలంనకు ముఖద్వారములు. ఒకానొక కాలంలో ఈ క్షేత్రం సువిశాలమైన నగరం వలె ప్రకాశించిందని చెప్పుటకు అనేక ఆధారములు కనిపిస్తున్నాయి. ఈ క్షేత్రంలోని మట్టి, రాళ్ళు, చెట్లు, దుంపలు, ఆకులు, నీరు, గాలి అన్నీయూ మహాదేవుని యొక్క మహిమ గలవే. యోగులు, సిద్ధులు నిరంతరం ఇచ్చట సంచరిస్తూ ఉంటారు అన్నారు శంకరులు. గురుదేవ, ఈ క్షేత్రానికి శ్రీశైలం అనే పేరు ఏ విధంగా వచ్చింది? దయతో మమ్ములను అనుగ్రహించి తెలియజేయండి అని కొందరు శిష్యులు ప్రార్థించగా శంకరులు చిరునవ్వుతో అంగీకరిస్తూ, దీనికి శ్రీశైలం అను పేరు కలుగుటకు కొన్ని గాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని సవిస్తరంగా తెలియచేస్తాను. మార్గయాసం లేకుండా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో వినండి అని శంకరులు శ్రీశైల నామంను వివరించసాగారు. శైలము అనగా పర్వతము. దానికి ముందు భాగాన శ్రీ చేరుటకు గల కారణం ముందుగా వివరిస్తాను. పూర్వకాలంలో వసుమతి అని పేరు గల మునికన్య తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించింది. పరమశివుడు ఆమె తపస్సును మెచ్చుకొని వరాన్ని ప్రసాదించాడు. అందులకు ఆమె, నీవు నివాసమున్న ఈ పర్వతమునకు ముందుగా శ్రీ అను దానిని చేరునట్లు అనుగ్రహించమని నిస్వార్థమైన కోరికను కోరింది. శివుడు తదాస్తు అన్నాడు. అప్పటి నుండి ప్రజలందరూ దీనిని శ్రీశైలమని పిలవసాగారు. ఇది కృతయుగమునకు సంబంధించిన కథ. శ్రీ అనగా సంపదలు. ఈ క్షేత్రాన్ని సందర్శించిన వారికి సర్వ సంపదలు కలుగుతాయని భావం. మరొక గాథను వివరిస్తాను, వినండి. కొన్ని యుగములకు పూర్వం శీలాదుడు అనే మహర్షి ఉండేవాడు. అతనికి పర్వతుడు అను పుత్రుడు, శ్రీదేవి అను పుత్రిక ఉన్నారు. వీరిరువురు పరమశివుని కొరకై తీవ్రమైన తపస్సు చేసి మెప్పించారు.
ఈశ్వరుడు ప్రత్యక్షమై వరములను కోరుకొమ్మని పలకగా తానొక పర్వతాకారమును పొందునట్లు అందు పరమశివుడు స్థిరముగా నివాసముండునట్లు వరములను ప్రసాదించమని పర్వతుడు కోరాడు. పరమశివుడు తదాస్తు అన్నాడు. అంతా శ్రీదేవి ఆ పర్వతమునకు తన గుర్తుగా శ్రీ అని పదమును చేర్చమని ప్రార్థించింది. అందువలన ఈ పర్వతం శ్రీశైలం అయ్యింది. వేరొక గాథ కూడా ప్రచారంలో ఉంది. దానిని తెలియచేస్తాను. పూర్వకాలంలో చిత్రగుప్తుడు అను మహారాజు ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు. రాజ్యాన్ని సువిశాలం చేయాలని, శత్రువులను శిక్షించాలని దృఢ సంకల్పంతో అపారమైన సైన్యాన్ని తీసుకుని దండయాత్రకు బయలుదేరాడు. ఆ సమయంలో చిత్రగుప్తునికి ఒక కుమార్తె ఉంది. వయసులో చిన్నపిల్ల. చాలా కాలం దండయాత్రలు చేసి రాజ్యాన్ని పెంచి విజయగర్వంతో సుమారు 10 సంవత్సరముల తర్వాత చిత్రగుప్తుడు తన రాజ్యానికి తిరిగి చేరాడు. విజయగర్వంతో తిరిగి వచ్చిన మహారాజును స్తుతించి ఎదురు వెళ్ళి స్వాగత వచనాలతో మహామంత్రుల వారు ఆహ్వానం పలికారు. అంతఃపుర స్త్రీలు నాట్యగాన వినోదాలతో ముంచెత్తారు. ఇంతలో ఆయన కండ్లకు లోకోత్తర సౌందర్యవతి అయిన శ్రీమూర్తి కనిపించింది. ఆమెను చూచినప్పటి నుండి అతనిలో మదనావేశం పెరిగిపోయింది. పట్టమహిషి ఆమె మన యొక్క కుమార్తె అని నిజం చెప్పింది. కామాంధుడైన అతనికి మహారాణి మాటలు రుచించలేదు. చివరకు కుమార్తెను పెళ్లి చేసుకున్నటకు నిశ్చయించి కుమార్తెను బలవంతం చేయబోయాడు. తండ్రి మీద రాజకుమార్తెకు గల ప్రేమ అంతా ఒక్కమారుగా కోపంగా మారిపోయింది. తండ్రి మీద అసహ్యం వేసింది. జుగుప్స కలిగింది. తనను తానే రక్షించుకోవాలని నిర్ణయించింది. తండ్రిని, అతని రాజ్యాన్ని సర్వనాశనమగునట్లుగా శపించింది. చివరగా ఒక అర్ధరాత్రి సమయాన రహస్యంగా రాజభవనం విడిచిపెట్టి కీకారణ్యాలకు వెళ్ళిపోయి పరమశివుని కొరకై తపస్సు చేయ ప్రారంభించింది. కొంతకాలమైన తర్వాత ఆకులను మాత్రమే ఆహారంగా తీసుకునేది. మరికొన్నాళ్లకు కొన్ని ఆవులు ఆమెకు లభించాయి. కొంతకాలం గో సంరక్షణ చేస్తూ శివ పూజలు చేసింది. ఆమెకు గల ఆవులలో ఒక ఆవు పాలను ఇచ్చుటలేదని గ్రహించింది. ఆ విషయము స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించింది. ఆవులు మేతకు వెళ్ళే సమయంలో ఆవు యొక్క వెనుకనే రహస్యంగా బయలుదేరింది. ఆవు ఒక శివలింగం దగ్గర ఆగింది. తాను పొదుగు నుండి స్వయంగా పాలను పొంగింపచేసి శివునికి అభిషేకం చేసింది. అట్టి అద్భుత దృష్టాన్ని చూచిన రాజకుమార్తె ఆశ్చర్యపోయింది. వెంటనే ఆవునకు పూజ చేసింది, పండ్లు తినిపించింది. ఇదే విషయాన్ని ఆలోచిస్తూ రాత్రిపూట నిద్రపోయింది. కలలో పరమేశ్వరుడు కనిపించాడు. ఆ శివలింగం ఉన్న చోట దేవాలయాన్ని నిర్మించమని రాజకుమార్తెను ఆదేశించాడు. అదేవిధంగా అచట చిన్న దేవాలయాన్ని గ్రామ ప్రజల యొక్క సహకారంతో నిర్మించి తానే పూజలు చేసేది. తనకు దర్శనమిచ్చిన ప్రదేశానికి శ్రీశైలం అని నామకరణం చేసింది. ఈ కథ ఇచట దేవాలయంలోని స్తంభాలపై చెక్కి ఉంచారు, గమనించండి అన్నారు శంకరులు. సుప్రసిద్ధమైన మరొక గాథను తెలియచేస్తాను, సావధానంగా వినండి. పూర్వకాలంలో అరుణుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి వరములను పొందాడు. పురుషుల చేత, స్త్రీల చేత గాని, అస్త్రశస్త్రముల చేత గాని, 2 కాళ్ళు 4 కాళ్ళు గల జంతువుల చేత గాని తనకు చావు రాకూడదని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. ఆనాటి నుండి వరబలగర్వితుడైన అరుణాసురుడు 3 లోకాలను పీడించసాగాడు. సాధు సత్పురుషులను హింసించసాగాడు. దేవతలను జయించి కారాగారంలో బంధించాడు. దేవతలందరూ మహాశక్తిని ప్రార్థించగా ఆమె కరుణించింది. ఆ శక్తి భ్రమరముల యొక్క దండుగా వచ్చి రాక్షసుని తరిమి కొట్టి వానిని సంహరించింది. భ్రమరము అనగా తుమ్మెద. దానికి 6 పాదములు ఉంటాయి. అందుకే దానిని షట్పాదము అని కూడా అంటారు. ఆనాటి నుండి భ్రమరాంబిక నామంతో మహాశక్తి స్వరూపి అయిన పార్వతి శ్రీశైలంలో కొలువు తీరి ఉంది. ఈ శక్తి స్వరూపం మైసూరులో ఒక పుణ్య దంపతుల ఇంట పుట్టింది. అందువలన ఆమె మైసూరు వారి ఆడపడుచు అయ్యింది. నేటికి కూడా ప్రతి చైత్రమాసంలోనూ మైసూరు నుండి అమ్మవారికి ప్రతి ఏటా పసుపు కుంకలు చేరుతున్నాయి. ఈ ఆచారం నేటికి కూడా రాజకుటుంబం వారు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా భ్రమరాంబ మల్లికార్జునులు శ్రీశైల క్షేత్రంలో భక్తులకు కొంగు బంగారమై ప్రకాశిస్తున్నారు.
కశిపుడు శ్రీరామచంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెప్తున్నాయి. వ్యాస భగవానుడు ఆయన గురువైన ఘంటాకర్ణ శివాచార్యుల వారు కూడా ఇచ్చటనే తపస్సు చేసినట్లు వ్యాస భగవానుడు తెలియచేశాడు. ఇట్టి దివ్యక్షేత్రానికి మనం చేరుకున్నాము. మార్గమంతా దుర్గమమైన అరణ్యం, అనేక కరములైన క్రూర మృగాలకు నిలయం మీ ప్రాంతం. కానీ అవి శివభక్తులకు ఎట్టి హాని చేయవు. ఇదిగో చూడండి, దీనిని భీముని కొలను అంటారు. ఇందులో అందరూ పవిత్ర స్నానాదులు చెయ్యండి అన్నారు శంకరులు. అనుష్ఠానాదులను ముగించుకొని ఫలాహారములు చేసి నడక సాగించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర అను పేర్లు గల కొండల మధ్య ఎక్కడో పాతాళ లోకంలో ప్రవహిస్తున్న కృష్ణా నదిని చేరుకున్నారు. కొండపై నుండి సుమారు 2 మైళ్ళు దిగిన తర్వాత కృష్ణమ్మ దర్శనం ఇచ్చింది. దీనినే పాతాళ గంగ అంటారు. అందరూ స్నాన జపాదులు చెయ్యండి అని ఆదేశించి శంకరాచార్య స్వామివారు కూడా కృష్ణానదిలో పుణ్య స్నానాదులను యథావిధిగా పూర్తి చేశారు. పవిత్రమైన కృష్ణానదిలో స్నానం చేసినంత మాత్రం చేతనే సర్వ పాపాలు హరిస్తాయని పురాణవచనం. శ్రీ శంకరులు పాతాళ గంగలో శిష్యులతో కూడిన వారై పుణ్య స్నానాదులను చేసి పరిశుద్ధులై మల్లికార్జున దర్శనం కొరకై ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబ మల్లికార్జున దేవాలయంలో శైవ ఆగమ శాస్త్రానుసారం భ్రమరాంబికాదేవిని మహాశక్తిగా స్థాపన చేశారు. సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అను మకుటంతో సాక్షాత్ పరమశివుణ్ణి మెప్పించారు. శంకర్లు ప్రతినిత్యం పాతాళ గంగలో స్నానాదులను జప తపాదులను పూర్తి చేసుకొని కృష్ణానది తీరంలోనే తన వెంటనున్న శిష్యులకు పాఠాలు చెప్పేవారు. తనను దర్శించుటకు వచ్చిన పండితులకు అద్వైత సిద్ధాంతమును వివరించి తత్వ విచారణ చేస్తూ వారిని ఆనందింపచేసి వారి కోరికపై తమ శిష్యులుగా స్వీకరించేవారు. మరికొన్ని సందర్భాలలో పాశుపతాది మతస్థులు వచ్చి శంకర్లతో వాద ప్రతివాదములు చేసేవారు. పాశుపత మతస్థులు అద్వైత సిద్ధాంతంను అంగీకరించుటకు ఇష్టపడేవారు కారు. వితండవాదం చేయుచున్న ఇట్టి వారితో శంకర్లు ప్రమేయం లేకుండా పద్మపాదుల వారు వాదం మధ్యలో ప్రవేశించి వారిని సమాధానపరిచేవారు. శంకర్ల మాటలు మృదుమధురంగా సున్నితంగా ఉంటాయి. పద్మపాదుల వారి మాటలు వాడిగా వేడిగా ఘాటుగా ఉంటాయి. శాస్త్రీయ విధానంను విడిచిపెట్టి వితండవాదం చేయుచున్న ఇట్టి కుమతాచార్యులకు పద్మపాదుడే సరైన సమాధానం చెప్పగలడనే నమ్మకంతో శంకర్లు చిరునవ్వుతో పద్మపాదుని ఆశీర్వదించేవారు. శ్రీశైల క్షేత్ర ప్రాంతంలో వామాచార పరాయణులు ఎక్కువగా ఉండేవారు. వైష్ణవులు వీరశైవులు కూడా ఉండేవారు. ఇట్టి వారందరూ శంకర్లతో వాద ప్రతివాదములు చేసి చివరకు నోట మాట రాక నిశ్చేష్టులై శంకర్ల శక్తి సామర్థ్యాలను ప్రతిభను చూస్తూ ఆనందించేవారు. మరికొంతమంది తాము ఓడిపోవుట మరణంతో సమానమని భావించి ఏమీ చేయలేని స్థితిలో శంకర్ల వారి మరణాన్ని కోరుకునేవారు. బుద్ధిమంతులైన మరికొంతమంది తమ ఆచార్య వ్యవహారంలోని మతంలోని లోపాలను గుర్తించి శంకర్ల ద్వారా వాటిని సరిదిద్దుకొని శంకర్ల శిష్యులై పాదాభివందనం చేసి వెనుతిరిగేవారు. అంతేకాదు తార్కికులు, సాంఖ్యులు, శైవులు, వీరశైవులు, వీర వైష్ణవులు, జైనులు, బౌద్ధులు, నాస్తికులు, మీమాంస దర్శకులు మొదలగు వారు కూడా తమ యొక్క మతమును నిలబెట్టుకోవాలని శంకర్ల ఎదుట పలు విధాలుగా ప్రయత్నించి చివరకు నిర్వీర్యులై ఓటమిని అంగీకరించేవారు. ఈ విధంగా శంకర్ల వారి యొక్క కీర్తి ప్రతిష్టలు, అద్వైత సిద్ధాంత తేజస్సు దేదీప్యమానంగా ప్రకాశించుచుండగా నెమ్మదిగా అచటి వారందరూ శంకర్లకు పాదక్రాంతులయ్యారు. కాపాలికుల కుతంత్రం. శ్రీశైల పరిసర ప్రాంతంలోని కొండలన్నీయు నల్లమలై పర్వత శ్రేణికి చెందినవి. దట్టమైన అడవులతో, భయంకరమైన క్రూర మృగాలతో, భూత ప్రేత పిశాచాదులను వశం చేసుకొనిన కాపాలికులతో శ్రీశైల పర్వత పంక్తులన్నీ నిండి ఉన్నాయి. అచట నివసించుచున్న కొందరు కాపాలికులను శంకరుని బోధనలు నచ్చలేదు. శంకర్లు జీవించి ఉండగా శాస్త్రవాదములతో అతనిని గాని అతని శిష్యులను గాని ఓడించుట సాధ్యం కాదని నిశ్చయించుకున్నారు. చివరిగా శంకరుని అంతమొందించుటకు నిర్ణయించారు.
శంకరాచార్యుల వారి మనస్తత్వంను దైనందిన జీవిత విధానాన్ని బాగుగా పరిశీలించారు. శ్రీ శంకరాచార్య స్వామి ప్రతిరోజు పాతాళ గంగా తీరంలో స్నానం చేసి ఏకాంత స్థలంలో ధ్యానం చేస్తూ ఉండుటను కూడా గమనించారు. ఆ సమయంలో ఒక కాపాలికుడు అవధూత వేషంలో శంకరుని దర్శించి సాష్టాంగ దండ ప్రణామం చేసి ఎదురుగా వినయంగా నిలబడ్డాడు. వచ్చినవాడు కపట వేషంతో వచ్చిన కాపాలికుడని గుర్తించవలసిన అవసరం శంకరునికి రాలేదు. అతని నమస్కారాన్ని అనుగ్రహపూర్వకంగా స్వీకరించి నారాయణ స్మరణతో అతన్ని ఆశీర్వదించారు. ఉగ్ర భైరవోపాసకుడైన కాపాలికుడు కపట సన్యాసి వేషంతో శంకర్ల ఎదుట నిలబడి చేతులు జోడించి నమస్కరిస్తూ, ఆచార్యవర్య, పరమ పావన చరిత, కరుణాసాగర, ఆర్తాత్రాణ పారాయణ, తమ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రతిభావ్యుత్పత్తులను విని స్వయముగా మిమ్ములను దర్శించి తరిద్దామనే ఉద్దేశంతో మీ ముందున్నాను. తమ యొక్క దర్శనం ఎప్పుడు కలుగునా అని నేను నిత్యం తపిస్తున్నాను. మీ దర్శన భాగ్యంతో నా అదృష్ట ఫలం నేడు సఫలమయ్యింది. యతీశ్వర, లోకంలో ఎందరో మహానుభావులను దర్శించాను, వారి బోధనలను విన్నాను. కానీ వాళ్ళందరూ ద్వైతభావం కలవారే. నోటితో వేదాంత బోధనలు చేస్తూ శాస్త్రాలలో చెప్పబడిన అద్వైత వాదనలను వినిపించువారే. కానీ ఆచరణలో ఎవ్వరి యందు అద్వైత భావన నాకు కనపడలేదు. వేదాంత సిద్ధమైన జీవితాన్ని గడుపుటలేదు. మీ యొక్క రూపురేఖ విలాసాదులు మీ యందున్న అద్వైత భావనలను ప్రకాశింపచేస్తున్నాయి. సూర్యకాంతితో ప్రకాశించుచున్న మీరు మీ యొక్క పాంచభౌతిక శరీరాన్ని నిమిత్త మాత్రంగా స్వీకరించినారనే విషయం సువిదితం. దేహాభిమానం ఎంత మాత్రం లేనివారు ఎందరికో ఆదర్శవంతులయ్యారు. మీ దర్శన భాగ్యంతో, మీ యొక్క అనుగ్రహంతో భక్తజనుల యొక్క కోరికలన్నీ నెరవేరుతున్నాయి. దీనబాంధవ, నేను మనస్సులోనున్న దృఢమైన కోరికను మీ ముందుంచుచున్నాను. దయచేసి నన్ను అనుగ్రహించి నా యొక్క కోరికను మన్నించండి అన్నాడు. అనాథనాథ, నేను కాలభైరవోపాసకుడును. ఆయన యొక్క అనుగ్రహం కొరకై పలు విధాలుగా ప్రయత్నించి వివిధ రకములైన ఉపాసనాదులను చేసిన ఆయన యొక్క అనుగ్రహం నాకు కలగలేదు. నేడు మీ దర్శన భాగ్యంతో నా యొక్క కోరిక సఫలమవుతుందనే ఆశ నాలో మొలకెత్తింది. పాంచభౌతికమైన ఈ శరీరంతో సాక్షాత్ కైలాసంలో పరమేశ్వరుని సన్నిధిలో జీవించాలని నా యొక్క దృఢ సంకల్పం. దాని కొరకై ఘోరమైన తపస్సు చేసి కాలభైరవ దర్శనంను మాత్రం పొందగలిగితిని. నా యొక్క తీవ్రమైన తపస్సునకు ఆనందించిన కాలభైరవ స్వామి, నీ యొక్క కోరిక కడు దుర్లభమైనది, కానీ ఉగ్రమైన తపస్సుతో నీవు నన్ను మెప్పించావు. అందువలన నీ యొక్క కోరిక తీరే ఉపాయాన్ని మాత్రం తెలియచేస్తాను. అది చాలా కష్టసాధ్యం సుమా అని పలు విధాలుగా హెచ్చరించి సాధనోపాయాన్ని తెలియజేశారు. పంచాగ్ని మధ్యలో నీవు తపస్సు చేస్తూ ప్రధాన హోమగుండంలో సార్వభౌముని యొక్క శిరస్సును గాని యతీశ్వరుని యొక్క శిరస్సును గాని గండించి ఆ శిరస్సుతో హోమం చేసి నన్ను సంతృప్తి పరిస్తే నీ కోరిక నెరవేరుతుందని అనుగ్రహించి అంతర్ధానమైపోయాడు. నా యొక్క కోరికను తీర్చు సార్వభౌముడు ఈ లోకంలో ఎక్కడా కనబడలేదు. వేదాంత బోధనలు చేయు సాధు సన్యాసులు దేహత్యాగం చేయుటకు అంగీకరించుట లేదు. వారికి ఇంకనూ దేహాభిమానం తగ్గలేదు కదా. ఇట్టి విపత్కర పరిస్థితులలో మీ యొక్క దర్శన భాగ్యం నాకు లభించింది. మీ యొక్క శరీరంపై మీకు ఎంతమాత్రం వ్యామోహం లేదని నా యొక్క నమ్మకం, విశ్వాసం నిత్య సత్యం. అశాశ్వతమైన దేహేంద్రియ భావనను మీరు ఏనాడో విడిచిపెట్టారు. అందువలన మీ వద్ద మాత్రమే నా యొక్క కోరిక నెరవేరుతుందనే నమ్మకంతో ఉన్నాను. దయచేసి నాకు కపాలదానం చెయ్యండి అని వినయంగా ప్రార్థిస్తూ మరొక్కమారు పాదాభివందనం చేస్తాడు. స్వార్థత్యాగులైన మీ ఎదుట దేహి అని ప్రార్థిస్తూ ఈ దీనుడు నిలబడి ఉన్నాడు అని అన్నాడు. మీరు నాకు చేసిన ఈ మహోపకారానికి ప్రత్యుపకారం చేయు సామర్థ్యం నాకు లేదు. కావున ఈ దిక్కుమాలిన వాణిని దయచేసి రక్షించండి అని పలు విధాలుగా స్తోత్రం చేసి తన కన్నీటితో శంకర్ని పాదాలను కడిగి వేసి పాదాభివందనం చేస్తూ ఉండిపోయాడు.
దక్షిణ దేశ యాత్ర. కాపాలికుని యొక్క దీనావస్థను గమనించిన శంకర్లు చలించిపోయారు. అతని యొక్క కోరికను మనస్ఫూర్తిగా అంగీకరించారు. సిద్ధపురుషుడా, నీ యొక్క కోరికను తీర్చుటకు నాకెట్టి అభ్యంతరం లేదు. నీకు ఈ విషయంలో ఎట్టి సందేహం అవసరం లేదు. ఈ రోజు కాకపోయినా రేపటి రోజునైనా నా యొక్క శరీరం లాలిపోవలసినదే కదా. పంచభూతములతో కూడిన క్షీణించు నశించు స్వభావం గల ఈ శరీరం నీ యొక్క అవసరానికి ఉపయోగపడినచో మంచిదే కదా. అందువలన నా యొక్క శిరస్సును నీకు దానం చేస్తున్నాను. యథేచ్ఛగా నీవు తీసుకొని పోవచ్చు. నీకు ఎట్టి సందేహం అవసరం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నేను ఏకాంత ప్రదేశం నందు ఉన్నప్పుడు మాత్రమే నా యొక్క తలను ఖండించి నీవు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. నేనొక్కడనే రహస్యంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు వచ్చి నీ పనిని పూర్తి చేసుకొనవలెను సుమా. కావున నీకు నేను కపాలదానం చేస్తున్నాను, సంతోషంగా స్వీకరించు అన్నారు. మరొక్క మాట, రహస్యంగా జరిగిన మన ఇద్దరి యొక్క సంభాషణ ఎవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా నా యొక్క శిష్యులకు ఎవ్వరికి తెలిసినా నీ యొక్క పనికి అంతరాయం కలగవచ్చు. నా యొక్క శిష్యులు సామాన్యులు కారు, వారు చాలా తెలివైన వారు. నా కొరకై తమ ప్రాణాలను కూడా అర్పించగల భక్తి తత్పరులు. అంతేకాదు, నీవు తలపెట్టిన పనిని వారు తెలుసుకొనినచో నీ యొక్క ప్రాణాలను కూడా అపాయం రాగలదు. కావున చాలా జాగరూకతతో ప్రవర్తించు. ఎట్టి ఏకాంత ప్రదేశమును నా యొక్క శిష్యులు గుర్తించలేరో అట్టి ప్రదేశాన్ని చూపించు. నేను ముందుగా అచ్చటకు చేరుకొని నీకు కపాలదానం చేయుటకు సిద్ధంగా ఉంటాను అని కాపాలికునికి హెచ్చరికలు చేసి తగు జాగ్రత్తలు కూడా చెప్పారు. కాపాలికుని మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఒకే పనితో తన చిరకాల వాంఛ తీరిపోతుంది. మరియు లోకకంటకుడు, పశుపాతాది మత విద్వేషి, కాపాలిక మత నిందకుడు అయిన ఒక సన్యాసి యొక్క మరణం కూడా జరిగిపోతుంది. అందువలన పశుపతాది మతస్థులందరూ తనను మెచ్చుకుంటారు. కైలాసవాసి అయిన పరమేశ్వరుడు కూడా అనుగ్రహిస్తాడు అని సంతోషించాడు. తమ కోరిక నెరవేరపోతున్నందులకు కాపాలికుడు పరమానంద భరితుడయ్యాడు. తన శరీరమంతా ఎముకల బూడిదను పూసుకున్నాడు. శంకర్లు నిర్దేశించిన రహస్య ప్రదేశానికి వడివడిగా నడుస్తున్నాడు. మద్యపానం చేయుట వలన శరీరం అదుపు తప్పి అడుగులు తడబడుతున్నాయి. విభూతి రేఖలు ధరించాడు. ఎర్రటి వస్త్రాలను అర్ధనగ్నంగా కట్టుకున్నాడు. ఒక చేతిలో పొడుగాటి కత్తిని పట్టుకున్నాడు. మరొక చేతిలో నిలువెత్తు ప్రమాణమున్న త్రిశూలాన్ని స్వీకరించాడు. మద్యం అతిగా త్రాగుటచే కన్నులు ఎర్రబారి ఉన్నాయి. కనుగుడ్లు ముందుకు పొడుచుకొని వచ్చాయి. మద్యపు మత్తులో నడక వేగం తగ్గింది. నెమ్మదిగా నడుస్తూ తాను శంకరునికి సూచించిన ప్రదేశానికి బయలుదేరి వెడుతున్నాడు. కాపాలికుడు నిర్దేశించిన రహస్య స్థలానికి శ్రీశంకర్లు శిష్యులెవ్వరికీ తెలియకుండా ముందుగానే వచ్చి చేరారు. ఎత్తైన రాతిబండ మీద దర్భాసనం ఉంచి దానిపై సుఖాసీనులై ఉన్నారు శంకర్లు. తన యొక్క కపాలమును దానం చేయవలసి ఉన్నది కావున ఎదురుగానున్న పదునైన రాతిపై తన గడ్డమును ఆంచి 2 చేతులను మోకాలను వెనుకకు చాపి కనులు మూసుకొని కనుబొమ్మల మధ్య భాగంలో తన చూపును కేంద్రీకరిస్తూ సంకల్ప వికల్పము లేని వారై ఇంద్రియ వ్యాపారములను నిలిపివేసి పరమాత్మ స్వరూపంను తనదిగా భావిస్తూ అహం బ్రహ్మాస్మి అను భావనతో ధ్యానముద్రలో ఉండిపోయారు. ఎటువంటి వంచన మోసం లేకుండా రహస్యంగా తనకు కపాలదానం చేయుటకు శంకరులు సర్వసన్నద్ధుడై ఉండుటను కాపాలికుడు చాలా దూరం నుండి చూసి ఆశ్చర్యంతో ఆనందపడిపోయాడు. అట్టి దివ్య దృష్టాన్ని చూచిన అతని కళ్ళలో కోటి కాంతులు మెరిశాయి. తన యొక్క చిరకాలపు దుష్కరమైన కోరిక ఇంత సులభంగా లభిస్తున్నందుకు ఆనంద పారవశ్యంలో ఉండిపోయాడు. అదే సమయాన ఎక్కడో పాతాళ గంగలో పద్మపాదాచార్యుల వారు స్నాన విధులను పూర్తి చేసుకొని జపత పాదులను ఆచరిస్తూ పవిత్ర కృష్ణానదిని అర్ఘ్యపాద్యులతో అర్చిస్తున్నారు. గంగామాతను పూజించి పద్మపాదాచార్యులు పాతాళ గంగా ప్రదేశంలోని ఇసుక తిన్నెలపై సుఖాసీనులై కొద్ది సమయం ధ్యానంలో ఉండిపోయారు. ఆ సమయంలో పద్మపాదునికి దుశ్శకునములు కనిపించాయి. పిశాచంల అరుపులు వినిపిస్తున్నాయి. నక్కలు కూస్తున్నాయి. గుడ్లగూబలు అరుస్తున్నాయి. ఆకాశంలో గ్రద్దలు తిరుగుతున్నాయి. నిజమే, సాక్షాత్ శివస్వరూపుడైన శంకరుడు తన శరీరాన్ని
అభిచారిక మంత్రవేత్తలకు దానమిచ్చు సమయం మంచిది ఎలా అవుతుంది? శంకర శిష్యుల యొక్క ఆరాధ్య దైవం అంతరించు సమయం మంచిది ఎలా అవుతుంది? వ్యాస భగవానుని ఆశలు నిరాశ కాబోతున్న సమయం మంచిది ఎలా అవుతుంది? అవతార పురుషుల ఆశయాలు పూర్తి కాకుండానే మధ్యలో అంతరాయం వచ్చి వారు స్వర్గస్థుల సమయం మంచిది ఎలా అవుతుంది? కాపాలికుని దుష్టమైన కోరికకు, క్రూరమైన అకృత్యానికి శంకర్లు బలియాగుచున్న సమయం మంచిది ఎలా అవుతుంది? ధర్మాన్ని రక్షించి సుస్థిరం చేయవలసిన పరమధర్మం నశించిపోవుచున్న సమయం మంచిది ఎలా అవుతుంది? అందువలననే ప్రకృతి కూడా తన యొక్క కోపాన్ని, తీవ్రతను దుశ్శకునముల రూపంలో తెలియచేసింది. పద్మపాదుల వారికి ధ్యానం ముందుకు సాగుటలేదు. మనస్సు ఏదో కీడును శంకిస్తుంది. వెంటనే తన ఆరాధ్య దైవమైన నృసింహస్వామిని త్రికరణ శుద్ధితో మనస్ఫూర్తిగా ధ్యానించారు. అంతే. దూరంగా ఎక్కడో జరగపోచున్న దృశ్యం పద్మపాదుల పలకంపై స్పష్టంగా కనిపించింది. ఒక చేతితో కత్తిని పట్టుకొని మరొక చేతితో త్రిశూలాన్ని ధరించి ఉన్న ఉన్మత్తుడైన కాపాలికుడు ధ్యాన సమాధి స్థితిలో ఉన్న తన దైవమైన శ్రీ శంకర్ల శిరస్సును ఖండించుటకు సిద్ధమగుచున్న భయంకర దృశ్యం పద్మపాదుల కంటపడింది. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు భూత భవిష్యత్ వర్తమానాల యొక్క స్థితిగతులను తెలుసుకునే సామర్థ్యం సహజంగా పద్మపాదుల వారికి సిద్ధించింది. అట్టి దివ్యశక్తిని ఇంతవరకు పద్మపాదులు ఎచ్చటను ప్రయోగించయుండలేదు. గురుదేవుల అనుగ్రహంతో తనకు ఇట్టి మహత్తర శక్తి లభించినందులకు కొద్దిపాటి సంతోషం మాత్రం కలిగింది. కానీ ఈ రోజున ఆ దివ్యశక్తియే తన యొక్క గురుదేవుల యథార్థ స్థితిని తెలిపినందులకు ఆశ్చర్యపోయాడు. మరుక్షణంలో పద్మపాదుడు భయపడిపోయాడు. భయం కోపంగా మారింది. కోపం ఆవేశంగా రూపుదిద్దుకుంది. తన ఆరాధ్య దైవమైన ఉగ్ర నరసింహుని తీవ్రంగా స్తుతించి మంత్రజపం చేశాడు. భరతుని వంటి తమ్ముడు, హనుమంతుని వంటి బంటు, పద్మపాదుని వంటి శిష్యుడు లోకంలో ఎక్కడా మరొకరు ఉండరు అను సూక్తికి ఆధారమైన సమయం ఆసన్నమైంది. తన గురుదేవులకు జరుగుతున్న రాక్షస కృత్యాన్ని చూసి సహించలేని స్థితిలోనున్న పద్మపాదుడు వెంటనే అహం బ్రహ్మాస్మి అను భావనలో మంత్రజపాన్ని తీవ్రతరం చేశాడు. నరసింహస్వామిని తలచినదే తడువున శ్రీ నరసింహస్వామి వారు కరుణా కటాక్ష రూపమైన చూపులతో పద్మపాదుని చూశారు. అంతే. మరుక్షణంలో పద్మపాదుడు ఉగ్ర నరసింహంగా మారిపోయాడు. ముఖం నుండి అగ్నిజ్వాలలు బయటకు వస్తున్నాయి. వాడి అయిన కోరలు నోటిలో ఉద్భవించాయి. చీల్చి చెండాటులకు యోగ్యమైన వాడి అయిన గోళ్లు పెరిగిపోయాయి. నిప్పుల కణిక వలె నాలుక ముఖము నుండి వ్రేలాడుతుంది. ఇట్టి భయంకరమైన రూపంతో సింహగర్జన చేశాడు పద్మపాదుడు. పద్మపాదుని సింహగర్జనకు భూమి కంపించింది. ఆకాశం బ్రద్దలైనట్లుగా శబ్దాలు వినిపించాయి. సముద్రాలు ఉప్పొంగాయి. గాలి స్తంభించిపోయింది. నృసింహావతారం దాల్చిన పద్మపాదుడు పాతాళ గంగ నుండి ఒక్క అంగతో ఉరుకులు వేస్తూ శంకర్ల ప్రదేశానికి వచ్చేశాడు. తన వాడి అయిన గోళ్లతో కాపాలికుని చీల్చివేశాడు. ముఖంలోని కోరలతో కాపాలికుని శిరస్సును కొరికివేశాడు. ప్రహ్లాదుని రక్షించిన నృసింహస్వామి వలె ఆ క్షణంలో పద్మపాదుడు కనిపించాడు. దేవతలందరూ ఇట్టి వింత దృశ్యాన్ని ఆకాశం నుండి చూస్తున్నారు. వినబడుచున్న అరుపులు, గర్జనలకు భయపడి శంకర శిష్యగణమంతా అక్కడికి చేరుకుంది. క్షణకాలంలో కాపాలికుడు విగత జీవుడై నేల మీద పడిపోయాడు. సమాధ స్థితి నుండి శంకర్లు మెల్లగా కనులు తెరిచి చూశారు. జరిగినదంతయు గ్రహించారు. తన చూపులను నృసింహ రూపంలోనున్న పద్మపాదునిపై మరలించారు. మెడపై జూలుతో 1000 సూర్యుల కాంతితో నృసింహ రూపంలోనున్న పద్మపాదుని గుర్తించారు. ప్రతి రోమకూపం నుండి అగ్నిజ్వాలను ప్రజ్వలింపచేయుచున్న పద్మపాదుని శాంతింపచేయవలసిన అవసరం ఆసన్నమైంది. కల్పాంతో జ్వలత్, జృంభామన మొదలైన స్తోత్రాలతో నరసింహస్వామిని శాంతింపచేసి పద్మపాదునికి సహజ రూపం వచ్చినట్లు శంకర్లు నృసింహుణ్ణి స్తుతించారు. ఏమీ తెలియని వాని వలె పద్మపాదుడు గురుదేవులకు నమస్కరించాడు. మిగిలిన శిష్య సమూహమంతా ఆశ్చర్యం నుండి బయటపడి శంకర గురుదేవులకు పాదాభివందనం చేశారు. శంకర శిష్యులందరూ పద్మపాదుని వద్దకు చేరి ఏమి జరిగింది అని స్నేహపూర్వకంగా అడిగారు. పద్మపాదుడు కూడా జరిగిన విషయాలను నెమ్మదిగా గుర్తు చేసుకున్నాడు. తన ఉపాస్య దైవమైన నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో మనందరికీ మన గురుదేవులు లభించారని, జరిగిన విషయాలన్నీ సమగ్రంగా విపులంగా తెలియజేశాడు.
అంతేకాదు శ్రీ నృసింహస్వామి వారి యొక్క కథను చదివిన వారికి, వినిన వారికి, చెప్పిన వారికి, వ్రాసిన వారికి అందరికీ స్వామివారి అనుగ్రహం కలుగుతుందన్నాడు. అసాధ్యమైన కార్యములు కూడా ఫలవంతమవుతాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో అభివృద్ధి చెందుతాయని, బ్రహ్మ రాక్షస భూత ప్రేత పిశాచ శాకిని డాకిని మొదలైన సర్వదృష్ట గ్రహ బాధలు నశిస్తాయని, అభిచారిక మంత్ర ప్రయోగం వలన కలిగిన బాధలన్నీ తొలగిపోతాయి, సుపుత్ర ప్రాప్తి కలుగుతుంది, అకాల మృత్యువు పారిపోతుంది, భక్తి జ్ఞాన వైరాగ్యములు కలుగుతాయి అని నృసింహావతార కథను వినిపించి ఫలశ్రుతి కూడా తన స్నేహితులకు వినిపించారు. శంకర్లు మరికొద్ది దినాలు శ్రీశైల క్షేత్ర ప్రాంతంలో యందు సంచారం చేయుచు, తత్వబోధనలు చేయుచు, అద్వైత సిద్ధాంతములను ప్రతిష్ఠించుచు ఆ క్షేత్రాన్ని పరమ పావనంగా తీర్చిదిద్దారు. భ్రమరాంబ సహిత శ్రీశైల మల్లికార్జున స్వామిని తనివి తీరా స్తోత్రం చేయాలని సంకల్పించి శివానందల హరి అను పేరుతో శిఖరిని వృత్తంలో 100 శ్లోకములతో కూడిన శతకమును వ్రాసి శివభక్తులకు మహోపకారంను చేశారు. అచ్చటి నుండి బయలుదేరి హరిహరనాథ క్షేత్రాన్ని దర్శించాలని శ్రీశంకర్లు సంకల్పం చేశారు. పరమేశ్వరుడు నివాసముంటున్న కైలాసం కంటే, శ్రీ మహావిష్ణువు నివాసముంట వైకుంఠం కంటే ఈ క్షేత్రం గొప్పదని భక్తుల యొక్క భావన. కైలాసంలో శివుడు మాత్రమే ఉంటాడు, వైకుంఠంలో మహావిష్ణువు మాత్రమే ఉంటాడు. ఈ క్షేత్రంలో హరిహరులు ఇద్దరూ ఏకకాలంలో దర్శనమిస్తారు. హరిహర క్షేత్రం భక్తజనులందరికీ కల్పవృక్షం వంటిది. హరిహర స్వామిని దర్శించిన వెంటనే అన్ని పాపములు నశించిపోతాయి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ విధంగా హరిహర క్షేత్రం భక్తులకు ఆరాధ్య క్షేత్రమైనది. ఒకానొక కాలంలో ఈ క్షేత్రంలో శైవులు వైష్ణవులు జీవిస్తూ ఉంటారు. కానీ వారిరువురు మహాశివుడు గొప్పవాడని శైవులు కాదు, మహావిష్ణువే చాలా గొప్పవాడని వైష్ణవులు మత మౌఢ్యంతో పరస్పరం దెబ్బలాడుకొనుచు గ్రామానికి ఉత్తరాన వైష్ణవులు, దక్షిణ భాగాన శైవులు నివసిస్తూ ఉండేవారు. వారిద్దరి మధ్య పచ్చగడ్డి కూడా బగ్గుమని మండిపోయేది. వైష్ణవులు విష్ణు పాదాలను తిరునామంగా ధరించేవారు. శైవులు అడ్డనామాలను ధరించి మధ్యలో 3వ కన్ను వలె కుంకుమ బొట్టును ధరించేవారు. ఒకరి బొట్టు మరి ఒకరికి నచ్చేది కాదు. వాళ్ళల్లో అధిక ఆవేశం కలవారు వీర వైష్ణవులు వీరశైవులు అను తెగలుగా ఏర్పడి ఒకళ్ళనొకళ్ళు నిందించుకొనుచు, విద్వేషించుకొనుచు, తగులాడుచు కొనుచు ఉండేవారు. వీర వైష్ణవులు వీరశైవులు చూచిన వెంటనే తలస్నానం చేసేవారు. ఒకరిని చూస్తే మరి ఒకరికి పంచమహాపాతకాలు లభిస్తాయని మత మౌఢ్యంలో జీవిస్తుండేవారు. ఇట్టి వారిని ఉద్ధరించుటకై శివకేశవులు ఇద్దరు జాలిపడి హరిహరనాథునిగా ఇక్కడ ప్రతిష్ఠితుడై ఇరువురి భక్తులకు ఆరాధ్య దైవం అయ్యాడు. శివుడు విష్ణువుడు ఒక్కటే అని తెలియచేయుటకు హరిహర రూపంలో ప్రత్యక్షమైన పరమాత్మను అందరూ సేవించసాగారు. ఇట్టి హరిహరనాథుని దర్శించి అందరూ ధన్యులు కండి అని శంకరాచార్య స్వామి శిష్యులను ఆదేశించి దశావతార స్తుతిని చేశారు. శిష్యులందరూ తమ గురువులైన శంకరాచార్య స్వామిని ప్రార్థించగా శంకరులు మత్స్యావతార కథను తెలియచేశారు. కృతయుగం యొక్క ప్రారంభ సమయంలో సత్యసంధుడనే మహారాజు ఉండేవాడు. అతడు ఒక రోజున కృతమాల నదిలో స్నానం చేయుటూ ఆదిత్యునికి నది జలాలతో అర్ఘ్యమిచ్చుచుండగా అతని దోసిలిలో ఒక చిన్న చేపపిల్ల కనిపించింది. అయ్యో, అర్ఘ్యమిచ్చు నీటిలో చేపపిల్ల వచ్చిందే, అపచారం జరిగింది అని బాధపడి ఆ చేపపిల్లను నీటిలో విడిచిపెట్టేశాడు. తిరిగి మంచినీటిని తీసుకొని అర్ఘ్యమిచ్చుచుండగా తిరిగి అదే చేపపిల్ల చేతిలోని నీటిలో ప్రత్యక్షమైంది. పొరపాటు జరిగిందని తలంచిన ఆ చేపపిల్లను తిరిగి నీటిలో విడిచిపెట్టేశాడు. మళ్ళీ 3వసారి అర్ఘ్యమిద్దామనుకున్నప్పుడు చేతిలో అదే చేపపిల్ల ప్రత్యక్షమైంది. నెమ్మదిగా మహారాజు, చిన్న చేపనైన నన్ను ఈ నదిలోని పెద్ద చేపలు తినే ప్రమాదముంది, కావున నీవు నన్ను తీసుకొని వెళ్ళి రక్షించు అంది. చేపపిల్ల యొక్క మాటలు విని ఆశ్చర్యపోయాడు. వెంటనే తేరుకొని ఆ చేపపిల్లను తన వద్ద కల జలపాత్రలో నుంచి భద్రపరిచాడు. తన యొక్క స్నాన సంధ్య వందనాలు ముగించుకొని జలపాత్ర తీయగా అందులోని చేపపిల్ల పెరిగి పెద్దదై జలపాత్ర అంతయు నిండిపోయింది. ఈ చిన్న జలపాత్ర చేపకు సరిపోదని గ్రహించిన మహారాజు పెద్ద పాత్రను తెప్పించి అందులో ఆ చేపపిల్లను ఉంచి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. మధ్యాహ్న సమయంలో తిరిగి జలపాత్రను చూడగా చిన్న చేపపిల్ల పెద్దదిగా ఎదిగిపోయి పెద్ద పాత్ర మొత్తం నిండిపోయింది. రాజుకి ఏమి చేయాలో తెలియలేదు. ఆ చేపకు నమస్కారం చేసి
ఏమిటి ఈ వైపరీత్యం అని చేపను ప్రార్థించాడు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న మహావిష్ణువు ఆ రాజు మీద గల ప్రేమతో, రాజా, స్వల్ప సమయంలో మహోపద్రవం రాబోతుంది. అందుచేత నీకు కావలసిన వారు అందరూ పెద్ద నావ చేసుకొని అందులో ఉండండి అని చేప ఆదేశించింది. వెంటనే మహారాజు తన బంధువులను, కావలసిన వారినందరినీ పిలిపించి విశాలమైన పెద్ద పడవను ఏర్పాటు చేయమని, కొన్ని సంవత్సరముల వరకు సరిపడు ఆహార పదార్థములను కూడా పడవ యందుంచి బంధుమిత్రులతో ఆ పడవలో ఉండిపోయాడు. ఆ పడవను ఒక పెద్ద త్రాడుకు కట్టి అది ఎటు కదులుకుండగా రక్షణ ఏర్పాటు చేసి శ్రీ మహావిష్ణువు స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉండిపోయాడు. ఆ మరునాడే ఆకాశంలో ఏకకాలంలో 12 ఉదయించారు. 12 మంది సూర్యులు ఒక్కమారు ఉదయించుటచే భూలోక, భువర్లోక, స్వర్ణలోకాలన్నీ భస్మమైపోయాయి. అటు తర్వాత అంతులేని వర్షాధారలతో లోకాలన్నీ నీటిలో మునిగిపోయాయి. ఆ సమయంలో జలప్రవాహంలో కొట్టుకొని పోకుండా ఉండుటకై మహారాజు యొక్క పడవను శ్రీ మహావిష్ణు స్వరూపమైన ఆది మత్స్యం నోటితో గట్టిగా పట్టుకొని మహారాజును రక్షించింది. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు తన భక్తులను మత్స్యావతారంలో రక్షించాడు. మరునాడు ప్రళయ ఉపద్రవం తగ్గింది. 12 ఆకాశంలో ప్రకాశించుటచే నీరంతా ఆవిరైపోయింది. నెమ్మదిగా రాజుగారి పడవను ఒడ్డునకు చేర్చి మత్స్యావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆయనను రక్షించాడు. ప్రళయకాలంలో నిద్రించిన బ్రహ్మ మరునాడు లేచి చతుర్వేదములను ఆధారం చేసుకొని తిరిగి తన సృష్టిని ప్రారంభించదలిచాడు. విచిత్రం, వేదాలు కనబడలేదు. సోమకాసురుడు అను రాక్షసుడు వేదాలను దొంగలించాడని గ్రహించి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మదేవునికి సమర్పించి పునఃస్పృష్టి చేయుటకు అవకాశం కల్పించాడు. మహా తేజశాలి అయిన పరమేశ్వరుడు పార్వతీ రూపాన్ని ధరించి అర్ధనారీశ్వరునిగా, శ్రీ మహావిష్ణు రూపాన్ని ధరించి హరిహరనాథునిగా లోకాలను రక్షిస్తున్నాడు. ఇట్టి హరిహరనాథుని సేవించి తరించండి అని శంకరాచార్య స్వామి తన శిష్యులకు ఉపదేశం చేశారు.